న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో ఉత్తర కాశీగా పేరుగాంచిన త్రివేణి సంగమ ప్రాంతానికి తూట్లు పొడుస్తున్న ప్రబద్ధులు. యంత్రాల సాయంతో యథేచ్ఛగా ఇసుక దోపిడీ. ఓ పక్క రానున్న పుష్కరాల దృష్ట్యా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తరుణంలో తీరానికి తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు. యథేచ్ఛగా ఇసుకను తరలించి అమ్మకాలు చోద్యం చూస్తున్న అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో ఉత్తర కాశీగా పేరుగాంచిన త్రివేణి సంగమ ప్రాంతానికి తూట్లు పొడుస్తున్న ప్రబద్ధులు. యంత్రాల సాయంతో యథేచ్ఛగా ఇసుక దోపిడీ. ఓ పక్క రానున్న పుష్కరాల దృష్ట్యా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తరుణంలో తీరానికి తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు. యథేచ్ఛగా ఇసుకను తరలించి అమ్మకాలు చోద్యం చూస్తున్న అధికారులు. జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న ఉమా కృపేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని రాములవారి కళ్యాణంలో భాగంగా 3వ రోజు నాగభట్ల బుజ్జి శర్మ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా వేద పండితులతో సదస్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో కొలువై ఉన్న ఉమా కృపేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని రాములవారి కళ్యాణంలో భాగంగా 3వ రోజు నాగభట్ల బుజ్జి శర్మ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా వేద పండితులతో సదస్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మనవాళ్ళు కూడా పూర్వం ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సింహాచలంలో కాదు, అన్నవరంలో కాదు, విజయవాడలో కాదు, గుంటూరు తీరం అంతా కూడా వాళ్ళంతా కూడా ఆయుధాగ్రులు 5 రోజులు వివాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన వాళ్ళు 5 రోజులు వివాహం చేయడం అంటే చాలా కష్టసాధ్యం కాబట్టి ఒక రోజే మనకి కష్టం, 5 రోజులు ఎక్కడ? అలాగా దేవతామూర్తులు, దేవతా స్వరూపమైనటువంటి ఆ యొక్క శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా చక్కగా రాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరగడం, అలాగే 2వ రోజున ప్రాతరోపాసన, సాయోపాసన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగడం, అలాగే సదస్య మహోత్సవం. ఈ యొక్క సదస్యం అంటే పండితుల యొక్క ఆశీస్సులు. ఈ యొక్క మనకి వేదంలో చెప్పింది, యావతీర్వై దేవతాస్తా సర్వ వేద విదు బ్రాహ్మణే వదంతి. ఇంతమంది ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. వీళ్ళంతా కూడా ఈ ప్రకారంగానే వీళ్ళు కూడా బుజ్జి చక్కగా యానం ప్రాంతీయ, కేంద్ర ప్రాంతీయ పాలిత పట్టణమైన ఏమంటారు దాన్ని 3 అంతస్తులు వేశాడు. यज्ञमे
ఏహనాగం మహిమానః సనందే భద్రశాంకలో పురుషయే వేదగో సర్వో యమోపయచ్చ భవ్యో వృత్మస్యేషానః నాతరోహతి ఏనాస్య మహిమాస్యాధీనాజ్యం వేణోయద్భశరద్ధవిః తస్య సంపరిధయః సప్తసమిధకృతా యజ్ఞం పురుషం వసుం యజ్ఞం వరేణ ప్రోక్షన్నో పురుషం జాతమక్రతః ఏన దేవాయ యుక్తాధ్యార్ధదచ్చయే విజ్ఞాత్ సర్వహుతః సామాని విజ్ఞరే కాకోసి విజ్ఞరే తస్మాదజాయత తస్మాదస్మాజాయంతే తో భయాదతః విజ్ఞరే తస్మాజ్జాతాజాతః సూర్యో అజాయత భారేంద్రశ్చాగ్నిశ్చ రాజరజాయత ఏకం పురుషం మహాంతో ఆదిత్యవర్ణంతమసస్తు భారే వాయోపాణి విచిత్రధీనః నికర్త్రా దేవధనుజత హృదయః భవతి ఆల్యపంథాజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః ధర్మాణి ప్రథమాన్యాసం ఏహనాగం మహిమానః సజంతే పూర్వే సాధ్యాः సంతి దేవాः సంభూత పృథివ్యే సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరో దేవావృతాం పురే బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుక్యేత్యం ప్రజాన్యదో ఆయుధేవేనం ప్రవయతే దేవతాస్తాై సర్వస్య సర్వమేవ తేనా ప్రవాదిం సవచారో రాజత దీర్ఘమాయో భవతి జాయమానోన్నా కేతురుషసామేత్యగ్రే దేవేభ్యో వితథమాత్రతి దీర్ఘమాయో. పాలిత ప్రాంతమైన యానాం జాతీయ రహదారి 216కి ఆనుకుని ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటరామ సుబ్రహ్మణ్యం శర్మ పర్యవేక్షణలో కాళ్లప్రసాద్ మాధవరపు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాం జాతీయ రహదారి 216కి ఆనుకుని ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటరామ సుబ్రహ్మణ్యం శర్మ పర్యవేక్షణలో కాళ్లప్రసాద్ మాధవరపు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రథమ వార్షికోత్సవం జరగబడింది. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామిని సేవించడం వల్ల నిర్భయత్వం అంటే భయాలన్నీ పోతాయి, విద్యలో మంచి అనుకూలత లభిస్తుంది, వ్యాపారంలో కూడా చక్కడైన సదీర్ఘమైన దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యం పొందాలన్నా ఏదైనా కార్యం ఏదైనా పని నిర్వర్తించినప్పుడు ఆ పని సవ్యంగా జరగాలంటే కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ యొక్క ఆంజనేయ స్వామిని కనుక సేవించినట్టు ప్రతి మంగళవారం కూడా ఈ ఆంజనేయ స్వామిని కనుక మనం అర్చించినట్లయితే మనకి తగిన శక్తి వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యత ఉండి విద్యా ఉద్యోగ వ్యాపారాలందు చక్కగా ఉంటారు. అలాగే వివాహం కాని వారికి కుజదోషం ఏదైనా ఉంటే కూడా ఆంజనేయ స్వామి వల్ల తొలగిపోయి వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారు కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవించడం వల్ల వారికి సంతాన భాగ్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క భక్తులంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి మంగళవారం కూడా సేవించి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండవలసిందని కోరుతున్నాము. ఇది ప్రతి మొట్టమొదటైన వార్షికోత్సవం జరిగింది. అలాగే జయంతి కార్యక్రమం, అనుమతివర్త కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులంతా కూడా ప్రతి మంగళవారం వచ్చి సేవించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన అధ్యక్షుడు మమ్మల్ని తీయలేదు.
ఇగో అమ్మ దానంటారేంటి ఇలా ఇచ్చింది తెలీదు ఇక్కడ దేవుడికి అక్కడ దేవుడికి అదే ఉందండి తక్కువ తీసుకోండి సహస్రం చేసి కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో కేవి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కండవిల్లి సీతారంగాచార్యులు సత్య శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ దూలిపూడి వెంకట సుబ్బారావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో కేవి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కండవిల్లి సీతారంగాచార్యులు సత్య శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ దూలిపూడి వెంకట సుబ్బారావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పవిత్రానుత్తమాన్ సభాన్ హరస్వేదం హరం దివ్యాం కలసంసమలంకృతం సమధ్వజగనై పూజ్యై పురుషాయ సమానయ ఓగి స్వస్తి సుప్రాక్షితమస్తు. పితృపత్నియ ప్రియంతాం సర్వే వేదా ప్రియంతాం. దూరుపూడి వెంకట సుబ్బారావు గారు అమ్మాజీ దంపతులు సమర్పించినటువంటి నూతన వస్త్రద్వయం. ఓం
శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 10 లక్షల రూపాయలు విలువ చేసే 123 గ్రాముల బంగారు చెవిదుద్దులను ఇవ్వడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మానేపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 10 లక్షల రూపాయలు విలువ చేసే 123 గ్రాముల బంగారు చెవిదుద్దులను ఇవ్వడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మానేపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నూకాలమ్మ అమ్మవారికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తెలుగుదేశం నాయకులు గ్రంథి బాబ్జీ, ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, సత్యనారాయణ, మణికంఠ, ప్రకాష్ తదితరులు దేవస్థానానికి అందజేశారు. అమావాస్య సందర్భంగా అమ్మవారికి బంగారు చెవిదిద్దులు ఇచ్చేందుకు కానుక ఇచ్చేందుకు నిర్ణయించుకున్నామన్నారు. అమ్మవారికి ఈ దుద్దులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మానేపల్లి మాధవి, ప్రసన్నలక్ష్మి, సుష్మా, నాగ విశ్వకుమార్, శ్రేయన్, శ్రీనిక తదితరులు పాల్గొన్నారు. బాబు అందరూ వచ్చేయండి, బయట వచ్చేయండి. అది సో ఇంకా ఎవరిని పంపించకండి. అందరికి సరిపోతుంది. బ్యాగ్ ఇచ్చేయండి. మీరా ఒక్క నిమిషం నేను పట్టుకోండి సార్. చూపెడతారు, నేను సైడ్కి వస్తాం. యువగారికి ఏమి అక్కడే తీసాం. మీరు అటువైపు వెళ్ళిపోండి అమ్మా. మీరు కొంచెం వస్తారు, మీరు రండి. సత్యనారాయణ, నేను ఈ రోజుని నూకాలమ్మ వారికి ఎమ్మెల్యే 123 గ్రాముల కమ్మిది కానుకగా ఎమ్మెల్యే కొండబాబు గారి ద్వారా ఇచ్చినాము, ఈవో గారి ద్వారా ఇచ్చినాము, గ్రంథి బాబ్జీ గారి ద్వారా ఇచ్చినాము. ఓకే, ఇంకెవరున్నారండి? పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో 76వ శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని రాములవారి కళ్యాణంలో భాగంగా 3వ రోజు కోదండ రామాలయం వద్ద ఏకాహం భజన కార్యక్రమం నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామంలో 76వ శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని రాములవారి కళ్యాణంలో భాగంగా 3వ రోజు కోదండ రామాలయం వద్ద ఏకాహం భజన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండి కూడా రామభక్తి గీతాలతో 24 గంటల పాటు నిర్విరామంగా భజనలు కొనసాగించారు.
కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం శ్రీ కాడంచెట్టి వెంకటరావు పుణ్య దంపతులచే కళాస్థాపన జరిగింది. శ్రీ యాల లక్ష్మణరావు గారి గురువు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకి ఏకమం అనగా భజన కార్యక్రమం ఈరోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు భజన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ భజన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇప్పుడు సింగపూర్లో విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్కు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నపాటి గాయాలతో బయటపడడంతో మంగళవారం కనకాలపేట పరిసర ప్రాంతాల జన సైనికులు మరియు పవన్ అభిమానులు కనకాలపేట హనుమాన్ ఆలయంలో మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వీర అభిమాని శివ టీ స్టాల్ అధినేత అడబాల శివ మాట్లాడుతూ ప్రజాక్షేమమే పరమావధిగా ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవికి వన్నె తెస్తున్న పవన్ ప్రజా పర్యటనలో ఉన్న సమయంలో ప్రమాద విషయం తెలిసినా ప్రజా పర్యటన ముగించుకొని కుటుంబ సభ్యుల కోసం వెళ్లారంటే ప్రజలపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అంటూ అటువంటి రాజకీయ నాయకులు దొరకడం అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఓపిక ఉన్నంతకాలం కాదు, ఊపిరి ఉన్నంతకాలం పవన్ తోనే మా పయనం అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఈరోజు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రెండో కుమారుడైన మార్క్ శంకర్ బాబు ప్రమాదవశాత్తు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యి స్వల్ప గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే మార్క్ శంకర్ బాబు తొందరగా కోలుకుని యథావిధిగా ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఈరోజు కనకాలపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద కనకాలపేట జన సైనికులందరూ కూడా ఆంజనేయ స్వామికి పూజలు చేసి మార్క్ శంకర్ బాబు తొందరగా కోలుకోవాలని చెప్పి అందరూ కూడా జన సైనికులందరూ కూడా ఈరోజు ఆంజనేయ స్వామి గుడి దగ్గర భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాం. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలిసినా సరే ప్రజా సమస్యలే ముఖ్యమని చెప్పి పర్యటన ముగించుకున్న తర్వాత ఇందాక ఆయన సింగపూర్ ప్రయాణం చేయడం జరిగింది. ప్రజా సమస్యలే ముఖ్యమని చెప్పి కుమారుడికి బాగోపోయినా సరే ప్రజా సమస్యల తర్వాత ఆ కార్యక్రమం నా కోసం గిరిజన ప్రాంతాల్లో మాటిచ్చాను. ఆ కార్యక్రమం జరిగిన వెంటనే నేను సింగపూర్ వెళ్తానని చెప్పి అధికారులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయొద్దని చెప్పి ఆ కార్యక్రమం ముగించుకుని సింగపూర్ పర్యటన పవన్ కళ్యాణ్ చేశారు. ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మేమందరం గర్వంగా పడుతున్నాం. ఆయన సేవలో ఎప్పుడు కూడా మేము జన సైనికులుగా ఆయన చివరి వరకు కూడా ఆయన తోడుగా ఉంటూ ఆయన చేసే కార్యక్రమాల్లో కూడా జన సైనికులుగా మా తోడ్పాటు ఎప్పుడూ ఉంటుంది. ఓపుకున్నంతకాలం కాదు, ఊపిరున్నంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ తొందరగా మార్క్ శంకర్ బాబు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పి, అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అఖిరానందన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి అఖిరానంద పుట్టినరోజు వేడుకలు మేము చేయలేకపోతున్నాం. వచ్చే సంవత్సరం అఖిరానంద బాబు పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.